హలో హాయ్ ఫ్రెండ్స్, ఫైన్. ఇప్పుడు వీళ్ళందరూ మా 6 ఆడపడుచులండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. మా వారు, మా మరిది. అందులో మా చిన్న ఆడపడుచండి ఇతను మా చిన్నాన్నగారు. వీళ్ళది శ్రీకాకుళం అండి. మా చిన్నాన్న నుంచి హిరమండలంలో, శ్రీకాకుళం దగ్గర హిరమండలం అనమాట మండలం. అక్కడ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో ఎంప్లాయర్ అండి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ నేను చదువుకునేటప్పుడు మా చిన్నాన్న అక్కడ లెక్చరర్గా పనిచేశారు. నెక్స్ట్ ప్రిన్సిపాల్గా కూడా 60 సంవత్సరాల వరకు అక్కడే పనిచేశారండి, రిటైర్ అయ్యే వరకు అదే కాలేజీలోనమాట. అప్పటికి మాకు వాళ్ళకి ఏమి రిలేషన్ అయితే లేదండి. ఆ సంబంధాలకి మాకు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు అప్పుడు తెలిసిందనమాట, అతను మా చిన్నాన్న ఆడపడుచు వాళ్ళ ఆయన అనేసి. అంతవరకు అయితే మాకు వాళ్ళకి ముందుగా అయితే ఏమీ తెలియదండి. మాది దూరపు సంబంధమని. మా పిన్ని వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారండి, 5th ఫ్లోర్లో. ఈ మొక్కలు చూసారా, ఎన్ని మొక్కలు నాటారో చూస్తేనే కళ్ళు ఇవి అనిపిస్తున్నాయి కదా కళ్ళకి. ఎన్ని అంటే ఒక మొక్కకి ఎన్ని పువ్వులు ఉన్నాయి అనే ఒక ఆశ్చర్యం అయితే నాకు అనిపిస్తుంది. ఎన్ని పువ్వులు పూసి ఎటువంటి ఎరువులు వాడకుండానే అన్ని పువ్వులు వచ్చాయండి. ఈ మేడ పైన ఈ మొక్కలే కాదండి, కిందన కూడా జామ చెట్లు, చాలా పువ్వుల మొక్కలు, నెక్స్ట్ తమలపాకులు అయితే చాలా ఉంటాయండి. పెద్ద పెద్ద ఆకులు అనమాట. ఎవరికైనా ఫంక్షన్ ఇలా కింద వరకు ఎవరికైనా ఇస్తుంటారండి. మాకు ఇంటికి వచ్చినా కూడా తెస్తారనమాట మా ఇంటికి వచ్చినప్పుడు. అలాగా 4 పువ్వులు బయట అయితే కొనరండి, వాళ్ళ ఇంట్లో పూజలకు నిత్యం వాళ్ళ పెరట్లోని పువ్వులని. ఓపిక, సహనము అన్నీ ఎక్కువేనండి. అంటే ప్రతి లేడీస్కి ఓపిక, సహనము అన్నీ ఉంటేనే మనము ఎన్ని విధాలుగా తీర్చిదిద్దగలము. ఎందుకంటే ఆవిడకి ఈ మొక్కలు నాటడము ఇంట్లో పనే కాదండి. తన బట్టలు తను స్టిచ్ చేసుకుంటారు, మగ్గం వర్క్ వేస్తారు, పెయింటింగ్ వేస్తారు, సంగీతం క్లాసులకు వెళ్తారు, నెక్స్ట్ యోగా క్లాసులకు వెళ్తుంటారు, యోగా చేస్తుంటారు అనమాట చిన్నాన్న పిన్ని ఇద్దరు. సో వాళ్ళైతే వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్. అస్సలు నాన్ వెజ్ తినారనమాట. ఒకరికొకరు నచ్చిన విధంగా అర్థం చేసుకొని మరీ చక్కగా ఉంటారనమాట. వాళ్ళని చూసి మనమైతే ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. అంత చక్కగా ఉంటారండి. సహనము ఎందుకు అన్నానంటే, వచ్చిన అతిథులకి అంటే వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు కదా, హాస్పిటల్కి చాలామంది వస్తుంటారండి. మా పిన్ని తరపు నుంచి, చిన్నాన్న తరపు నుంచి ఎవరైనా ఇంటికి వెళ్తారనమాట. వాళ్ళకి భోజనం పెట్టకుండా అయితే పంపించరండి. ఎందుకంటే ఇష్టంగా పెడుతుందండి. పెడతాగానే అందరూ ఇష్టంగా తన చేతితో పెట్టడం అంతా చాలా ఇష్టం అనమాట. ఆవిడకి ఓపిక అన్నీ ఎక్కువనే అందుకు అన్నానండి. ఎందుకంటే ఎన్ని పువ్వులు పూజ చేశారో చూడండి. ఇంట్లో పూజలే కాదు, బయట ఫంక్షన్లు అయినా ఇద్దరు ఎంత దూరమైనా సరే వెళ్తుంటారండి, అటెండ్ అవుతారనమాట. ఇద్దరు అంత దీనిగా ఉంటారనమాట. ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ పండగ వంటలు అయితే అరిసెలు, పొంగడాలు, పాలకాయలు, ఉప్పులు, జంతికలు, గులాబీ పువ్వులు, చాలా వంటలు చేశారండి. అన్నీ వెజిటేరియన్స్ అయినా సరే చాలా వంటలు వచ్చినప్పుడు అందరూ అతిథులు వచ్చినప్పుడు కూడా అలాగే వండి పెడుతుంటారనమాట. మా ఇంట్లో ఏదైనా ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చిన పెద్ద ఫ్యామిలీ కదండి. ఫ్యామిలీ అన్నాక ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా చిన్న పిన్ని అందరికీ చిన్నదైనా సరే సరిదిద్దుతారండి. నచ్చచెప్పి అందరినీ కలుపుకొని చాలా చక్కగా ఆవిడైతే అందరినీ కలుపుకొని అందరూ కలిసి ఉండాలని అందరికీ చెప్పుకుంటారండి. మా ఫ్యామిలీ కలిసి చక్కగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకళ్ళం ఫోన్ చేసుకొని చెప్పుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. చూసారు ఎన్ని వంటలు వండారో. అందుకు ఓపిక, సహనం అన్ని రకాలుగా. అంటే మనం ఏదో ఒక పని చేసి అలిసిపోయినా కూడా పూజలు, వ్రతాలు అన్నీ చక్కగా చేస్తూ ఉంటారనమాట ఈమె. అందుకే ఈమెంటే నాకు చాలా ఇష్టమనే చెప్తాను. ఎందుకంటే నాకు పెళ్ళైన నుండి నేను చూస్తున్నాను. అంత ఓపిక, సహనం నేను ఎవరికి చూడలేదనమాట. అందుకనేసి అంత దేనిగా చిన్నదైనా సరే మనసు చాలా పెద్దదండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో